రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోకాపేట మూవీ టవర్ వద్ద కారు అతివేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లో ఒకరు మృతి చెందగా మరో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోకాపేట మూవీ టవర్ వద్ద కారు అతివేగంగా వచ్చే డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లో ఒకరు మృతి చెందగా మరో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోకాపేట మూవీ టవర్ వద్ద కారు అతివేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లో ఒకరు మృతి చెందగా మరో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రత్నకుమార్, నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మూవీ టవర్ వద్ద కారు డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందగా అందులో ఉన్నటువంటి మిగతా విద్యార్థులందరూ కూడా తీవ్ర గాయాలై వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే చనిపోయినటువంటి విద్యార్థి యొక్క మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకసారి మనం దృశ్యాల్లో కూడా గమనించినట్లయితే ఎంత హెవీ స్పీడ్ తో వెళ్తే కారు ఇంతలా నొచ్చునిద్దయింది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు ఈ ఘటనలో శ్రీకర్ అనేటువంటి ఇంజనీరింగ్ విద్యార్థి స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. అతని యొక్క మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ వెనకాల ప్రధాన కారణం ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ఘటన చోటు చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఎగ్జాక్ట్ గా ఈ యొక్క ఇన్సిడెంట్ కోకాపేట మూవీ టవర్ నియో పోలీస్ వద్ద చోటు చేసుకుంది. అంటే హెవీ స్పీడ్ తో వస్తూ ఒక్కసారిగా డివైడర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి విద్యుత్ స్తంభాన్ని కూడా కారు ఢీకొట్టింది. అందులో భాగంగానే కొంత స్పీడ్ అనేది ఎక్కువ కారణంగా స్పాట్ లోనే ఒకరు చనిపోయారు. మరో 4 తీవ్ర గాయాలై. అయితే ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఎంజీఐటీ కళాశాలకు చెందిన వారిగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో కారులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులుగా తెలుస్తోంది. అతివేగం కారణంగానే ఈ యొక్క ఇన్సిడెంట్ చోటు చేసుకున్నట్లు కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళు గండిపేట కళాశాల నుంచి ఎంజీఐటీ కళాశాల నుంచి హైదరాబాద్ లోనే వీరి సొంత ఇళ్లకు వెళ్తున్నటువంటి సందర్భంలోనే హెవీ స్పీడ్ కారణంగా ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.